రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ నాగర్ కర్నూలు జిల్లా కోర్టు ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డి. రాజేష్ బాబు, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడుతూ సమాజంలో మహిళలు పురుషులకు సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు అని అన్నారు. వారు ఎన్నో ఉన్నత పదవుల్లో ఉన్నారు అని అన్నారు. ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ కృషి ఉంటుంది అన్నారు. పూర్వపు రాజుల్లో స్త్రీలు ఇంటికే పరిమితం అయ్యేవారు, కానీ ఈ రోజుల్లో స్త్రీలు ఇంటి నుండి ధైర్యంగా బయటకు వచ్చి అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మహిళలు చదువులోనే కాకుండా రాజకీయాలు, వ్యాపారం మరియు ఇతర అన్ని రంగాల్లో మగవారికి ధీటుగా రాణిస్తున్నారని అన్నారు. స్టాఫ్ అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తే ఇంకా మోటివేషన్ వల్ల పెరిగి మీకు అందరికి ఇంకా బాగా కోఆపరేట్ చేసినట్టు ఒక చిన్న రౌండ్ ఆఫ్ అప్లాస్ మరి సార్ పొద్దునే మరి ఒక చిన్న జోక్ చెప్పారు. శ్రీనివాస్ గుప్తా సార్ మరి లేడీస్ లేని ఇంట్లో కష్టం ఇలా చెప్పారు. నేను ఇన్స్టాగ్రామ్లో జస్ట్ స్క్రోల్ చేస్తే ఇవాళ రీల్స్ బాగా చేస్తున్నాను. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఆడే గొప్ప మరి ఈ మేడం గారు ఆలోచన ఏంటంటే మన స్టాఫ్నే మనం వెల్కమ్ చేసి మనం ఎంకరేజ్ చేస్తాం అని చెప్పారు. మరి అందరూ చెప్పారు ఇంపార్టెంట్ లేడీస్ డే కాబట్టి అంత ఎక్కువ టైం కూడా లేదు. నేను చెప్పేది ఏంటంటే మరి మన అందరు లేడీ జడ్జెసే కాబట్టి ఇక్కడ మరి మీ కోర్స్లో ఏ లేడీ అయితే వర్క్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేయాలో ఇవాళ నుంచి మనం ఏ ప్రోగ్రామ్ చేసినా మన వర్క్నే కోరిలేట్ చేసుకోవాలి. ఇదంతా జ్యుడిషియరీ కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీ లేడీ జడ్జెస్ అందరికీ మరి మీరు కానీ మరి మన జిల్లాలో అదర్ లేడీ జడ్జెస్ మన కోర్టు రెస్పెక్టివ్ కోర్ట్ స్టాఫ్లో ఏ లేడీ అయితే వర్క్ ఎఫిషియన్సీ తక్కువ ఉంది అంటే బాగా చేయట్లేదని కాదు, కంపేర్ చేసి పలానా లేడీ స్టాఫ్ని ఎక్కువ మనం పికప్ చేయాలి. కొంతమంది ఏంటంటే మనం ముందుకెళ్ళకూడదు అనేది ఉంటుంది. నాకు కూడా ఉండేది. అంటే నేను జాయిన్ అయినప్పుడు నేను అందరికన్నా లాస్ట్ జూనియర్ మోస్ట్ జడ్జి జాయింట్ ఏపీలో నా 405 జడ్జెస్ ఉండేవాళ్ళు. అందులో నేను లాస్ట్ 405. నా తర్వాత 4 years రిక్రూట్మెంట్ లేదు కాబట్టి 4 ఏళ్ళు కూడా నన్ను జూనియర్ ఈడు అంటానే ఉండేవారు మా ఫ్రెండ్స్. అట్లా ఏంటంటే అది కామన్. మనం జ్యుడిషియరీలో వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు